ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ప్రాబ్లం? నా పేరు పల్లవి మేడం. ఆ. మాది నాగోల్ మేడం. ఓకే. అయితే మా ఆయన రీసెంట్గా 5 months నుంచి ఇంటికి రావడం లేదు మేడం. మీరేం చేస్తారు? మేము ఇంట్లోనే ఉంటాం సార్. ఏం చదువుకున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకున్నా. డిగ్రీ. 2 పాపలు. రిలేటివ్స్ రిలేటివ్స్ ఏం లేదు మేడం, నార్మల్గా వచ్చిర్రు, వాళ్ళే చూస్తున్నారు, బాగున్నది అమ్మాయి అనేసి వాళ్ళే ముందు పడి 1 month, పెళ్లి ముందే 1 month మా ఇంట్లోనే ఉన్నారు. ఓకే. అమ్మాయి బాగుంది కదా, చేసుకుంటే బాగుంటది అనేసి వాళ్ళు ముందు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందమ్మా? 7 years అవుతుంది మేడం. 7 ఇప్పుడు years. 7 years కంప్లీట్ అయ్యింది, ఇప్పుడు 8 రన్నింగ్. అయితే ఇప్పుడు 2007లోనే మ్యారేజ్ అయ్యింది. అయిన తర్వాత పాపకి ఇప్పుడు 6 years రన్నింగ్ ఉంది, పెద్ద పాప. ఓకే. ఇద్దరు తర్వాత చిన్న పాప రెండో పాప ఎప్పుడు పుట్టింది? 2021. 21. సో అంటే అప్పటిదాకా మీరిద్దరు బాగున్నట్లే లెక్క. బాగున్నారు. ఓకే. 2 పాపల వరకు కొంచెం బెటర్ మేడం. సెకండ్ పాప పుట్టినాక హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకని? ఆడపిల్లలు. వాళ్ళ ఇంట్లో అత్త, మామ, నేను, మా హస్బెండ్, అంతే, మీ నలుగురు ఫ్యామిలీ మొత్తం. ఓకే. ఒక్కడే అబ్బాయి మా ఆయన, ఆడపడుచులు ఎవరు లేరు, ఒక్కడే కొడుకు, ఎవరు లేరు. అయితే ఈ అమ్మాయిలు పుట్టిన తర్వాత హెరాస్మెంట్ స్టార్ట్ అయింది నాకు, ఆడపిల్లలు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు లేరు మేడం, చనిపోయారు. 1.5 year బ్యాక్ చనిపోయారు. కానీ కిరాణా షాప్ ఉండే, కిరాణా షాప్ రన్ చేస్తారు అమ్మ డాడీ ఇద్దరు. అయితే మా డాడీ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు వీళ్ళ టెన్షన్స్ కి, వీళ్ళు పెట్టే హెరాస్మెంట్. మ్యారేజ్ అయినాక చనిపోయారు మొన్న మేడం 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ చనిపోయాడు. 1.5 year బ్యాక్ చనిపోయారు. ఓకే. అయితే ఇప్పుడు 2 పాపలు అనేసి. మీరు ఎంతమంది అమ్మా సిబ్లింగ్స్? మీ అక్క, చెల్లెలు? తమ్ముడు, నేను మేడం. తమ్ముడు మీరు. ఓకే. 2 ఆడపిల్లలు అని చెప్పేసి నాకు తెలియకుండా 4 months బ్యాక్ ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. ఆడపిల్లలని ఒక రీజన్. ఈ రోజుల్లో ఆడపిల్లలని ఎవరమ్మా మాట్లాడేది? ఎక్కడన్నా ఉందా? ఆడపిల్లల పరిస్థితే ఈ రోజున బాగుంది ఒక రకంగా మాట్లాడాలంటే. ఏది లీగల్ గా చూసుకున్నా, కుటుంబ పరంగా చూసుకున్నా, ప్రాపర్టీస్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా, ఎవరికి ఆడపిల్లలు పుడితే వాళ్ళు అదృష్టవంతులరా బాబు అనే స్టేజ్ లో ఈ రోజులో 2024 ఉంది. 2020 నుంచి కూడా అదే నడుస్తుంది ట్రెండ్. మరి ఆడపిల్లలు వద్దు అనుకోవాల్సినంత అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లో ఉందా అంటే నమ్మదగ్గట్టుగా అనిపించట్లే. ఇంకేమన్నా రీజన్స్ చెప్తారా? లేదు మేడం, ఇంకేమన్నా 200% ఇదే. అలా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? అంటే ఏదో అనటమో తిట్టడమో రిపీటెడ్ గా పంచాయతీలో ఈ పాయింట్ మీద ఉన్నాయి మేడం. ఎప్పుడు హెరాస్మెంట్ నన్నే అడిగిండు మా హస్బెండ్, నీకు 20 lakhs ఇస్తా, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో. అది వేరు, అది మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ. అదే అబ్బాయి కావాలి. ఇప్పుడు ఏ పాయింట్ అయితే నువ్వు ఎలిగేషన్ చెప్తున్నావో, ఆడపిల్లలే పుట్టారు ఇద్దరు కాబట్టి నువ్వు నాకు వద్దు అని అన్నట్లుగా మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి మేడం. వాళ్ళు కొట్టిన ఎవిడెన్స్ వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ 2 పాపల తర్వాత 4 abortions చేయించి నాకు అబ్బాయి కోసమే అని, ఇవన్నీ ఉన్నాయి. 4 abortions? ఓన్లీ అబ్బాయి కావాలి అనేసి. రీసెంట్గానే 6 months బ్యాక్ టెస్ట్ చేయించారా? అయితే ఫస్ట్ గర్ల్ చైల్డ్ ఉందని తీపిచ్చేసి 2 పాపల తర్వాత 3rd బేబీకి అయితే మా అత్తమ్మ ఉండి 2nd బేబీ కూడా వద్దన్నది మేడం. టాబ్లెట్ వేసుకోవాలి నువ్వు, అవసరం లేదనేసి అంటే నేను బలవంతంగా 2nd పాపను ఉంచుకున్నా. ఎవరైతే ఇందులే చూద్దాంలే అన్నట్టుగా. ఆ 3rd ప్రెగ్నెన్సీ కూడా టాబ్లెట్స్ వేసుకో వద్దు అనేసి 3 months టైంలో టాబ్లెట్ తెచ్చి తీపిచ్చింది మేడం. అది పోలేదు, పోయకపోయేసరికి మళ్ళీ ఆపరేషన్ తీపిచ్చిర్రు. అట్లా ఎన్ని మంత్స్ కి ఆపరేషన్? 3 months కి 4 months కి. 4 months తెలుస్తుందా? తెలుస్తుంది, మగ ఆడ తెలుస్తుందా? తెలియదు సార్, అది తెలియదు. కానీ వీళ్ళ ఊహ అయిందంటే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు 7 అక్కచెల్లెలు మేడం. ఈమె కూడా అట్లనే పుడతారు, 7 వస్తారేమో. అప్పుడు అది వంశపారంపర్యంగా వస్తున్నా, ఇది కదా నీ మిస్టేక్ కాదు అని. ఇప్పుడు ఏ కోడలు చేసినా వాళ్ళ వంశం ప్రకారం 7 ఆడపిల్లలు పుట్టాలి నీ దృష్టిలో, నువ్వు చెప్తున్న రీజన్ ప్రకారం. ఈమె కూడా అట్లనే అవుతుంది ఇక ఆడపిల్లలు. అప్పుడు 2 ఆడపిల్లలతో ఆపేసుకుంటే బెటరే కదా, బానే ఉందిగా. ఇంకా పిల్లలు ఎందుకు? ఆడపిల్లల మగ పిల్లల అని కాదు, మీ దృష్టిలో వంశపారంపర్యంగా 7 ఆడపిల్లలు పుడతారు అని మీ అత్తగారికి ఆ చరిత్ర ఉంది కాబట్టి మీరు అనుకోవడం, వాళ్ళు అనుకోవడం. కానీ అప్పుడు 2 ఆడపిల్లలు బెటర్, హ్యాపీగా ఉండొచ్చు. లేదు, మాకు అబ్బాయి కంపల్సరీ కావాలంటది. అప్పుడు 7 కనాల్సి వస్తుంది కదా. 7 తీసేద్దామన్నది మేడం. ఎన్ని వస్తాయని తీసేసిన తర్వాత లాస్ట్ వరకు ఉంచుకుందాం అన్నట్టుగా నా హెల్త్ మొత్తం నా హెల్త్ తోనే ఆట ఆడుకున్నారు. అట్లా అలా ఎన్ని అబార్షన్స్? 2 చేయించారు మేడం. 2 తర్వాత ఇంకో 3వది ట్యూబ్లోకి వెళ్ళిపోయింది, స్కార్ ఎక్టోపిక్ వచ్చింది. అది నా హెల్త్ మీద ఎఫెక్ట్ పడిపోయింది, మొత్తం నా ప్రాణాలకి ఎఫెక్ట్ పడింది. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ 6 months. 4 దానికి కూడా సేమ్ స్కార్ ఎక్టోపిక్. దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి మేడం అవన్నీ. అది కూడా సేమ్. నువ్వు ఇప్పుడు కనుక ఈ పిల్లలతో ఇట్లనే చేస్తే మీరు పిల్ల ఎఫెక్ట్ పడుతుంది, మేము డాక్టర్స్ గట్టిగా అడిగితే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించింది మేడం.
చేపించి మొన్న 6 months 7 months బ్యాక్ జూలైలో చేపించిండు ఫ్యామిలీ ప్లానింగ్ 7 months బ్యాక్ మీకు ఫ్యామిలీ ప్లానింగ్ మీ హస్బెండ్ చేయించాడు. ఇచ్చిండు. చేపించిన తర్వాత విత్ ఇన్ 2-3 monthsలోనే మ్యారేజ్ చేసుకున్నాడు. నాకు తెలియకుండా నేను చనిపోయినని చెప్పి. హ? నేను చనిపోయినని చెప్పేసి మ్యారేజ్ మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా? చేసిన మేడం. ఏమేం కేసులు? సరూనర్ PS. ఎప్పుడు ఫైల్ చేశారు? ఇంటికి రావట్లేదు అని చెప్పేసి సరూనర్ PS. ఎప్పుడు ఫైల్ చేశారు? 3 months బ్యాకే చేసిన. 3 months. అంటే మీరు ఈ 7 yearsలో ఏదో గొడవలతో మీరు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, లా అండ్ ఆర్డర్ తెలిసిన ఫ్యామిలీ, వాళ్ళ వంశంలో 7 ఆడపిల్లలు పుడతారు కాబట్టి నీకు 2 ఆడపిల్లల దగ్గర నుంచి ఆడపిల్లలే పుడుతున్నారు అని ఒక డౌట్ వచ్చి మీకు 4 అబార్షన్లు చేయించారు. అది అవి 2 మీకు హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఈ 7 months వరకు కూడా మీరిద్దరు బాగానే ఉన్నారు అని మీ గొడవలతోటే కాపురం అయితే చేశారు ఇద్దరు. అంతే. ఓ 7 months బ్యాక్ ఏం జరిగిందంటే ఈ గొడవలు చాలా సీరియస్ అయిపోవడం వల్ల అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు. మీరు ఒక 3 రీజన్ కూడా లేదు మేడం. గొడవ కూడా జరగాలి మా ఇద్దరికి. ఒక 3 months బ్యాక్ మీరు వెళ్ళి 498 వేశారు. అంతే. అన్ని అబార్షన్లు చేయిస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? ఎవరు చెప్పలేదు మేడం. నేను కూడా అమ్మ వాళ్ళ సైడ్ ఎవరికి చెప్పలేదు. వారిని చెప్పలే అంటే మళ్ళీ మా అమ్మ వాళ్ళ కాంటాక్ట్ ఉండొద్దు మేడం. నేను వీళ్ళు ఎవరు అదొక కండిషన్. కండిషన్ పోవద్దు, కాంటాక్ట్ ఉండొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు ఇక్కడ రావద్దు, నువ్వు అక్కడ పోవద్దు అని కండిషన్స్ మీద నేను సరేలే ఎన్ని రోజులున్నా చేసుకున్న హస్బెండ్ అయి ఉంటాడు కదా, ఎవరైతే ఇందులే మంచిగా చూసుకుంటే చాలుగా అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాను మేడం. మీరు ఎక్కడ ఉన్నారండి? ఏ ఇంట్లో ఉన్నారు? నేను మా అత్తగారి ఇంట్లోనే ఉన్నా మేడం. మీతో పాటు ఎవరెవరు ఉంటున్నారు? నేను, తమ్ముడు, పిల్లలు. వాళ్ళు ఎందుకున్నారు? మీ అత్త మామ? వాళ్ళు ఇంకో ఇల్లు తీసుకున్నాం మేడం 1 year బ్యాక్. ఆ ఇంట్లో వాళ్ళు 3 ఉంటారు ఇప్పుడు. మా అత్త, మా మామ, మా ఆయన. మీ అత్త మామ 1 year బ్యాక్ వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఎందువల్ల అంటే నాకు ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీ ప్రకారం మీ ఇద్దరికి రిపీటెడ్ గా గొడవలు జరుగుతున్నాయి. గొడవలు ఏం లేవు మేడం. మరి వేరే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది ఓన్ హౌస్ కదా. ఓన్ హౌస్. ఎవరి హౌస్? ఇల్లు ఎక్కడ మేడం? 5-6 ఇల్లు కొన్నాడు. ఆ ఇల్లు ఎవరిది? మా అత్తగారిదే. ఎవరి పేరు మీద ఉంది? మా అత్త. మీ అత్తగారి పేరు మీద ఉన్న ఇల్లు మిమ్మల్ని వేరే చోటకి వెళ్ళి ఉండండి అనాలి కదా. వాళ్ళు ఎందుకు వేరే చోటకి వెళ్ళిపోయారు? అత్త మామ 1 year బ్యాక్. అది ఇల్లు కొంచెము సగంలోనే పని ఆగిపోయింది మేడం. ఇంకో కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు, అదో సెంటిమెంట్ ఉంటది. మీరే వెళ్ళిపోవచ్చు కదా, మీరు ఎందుకు వెళ్ళాలి? నన్ను మమ్మల్ని వెళ్ళగొట్టాలి. మా పిల్లల స్కూల్ ఉంది కదా, నువ్వు ఇక్కడే ఉండాలి. స్కూల్ అయిపోయినాక సమ్మర్లో. మంచిగానే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళారు అంటున్నారు. ఎందుకు వెళ్ళారు? ఇల్లు పని ఉంది కదా అని చెప్పేసి వెళ్ళారు. ఇక్కడ ఇల్లు కొంచెం పని వర్క్ జరుగుతుంది, మేము అక్కడ దుండి చూసుకుంటాము. వేరే చోట జరుగుతుంది. మాకు వాళ్ళకి 2 kilometers తేడా. వేరే చోట ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, మేము అక్కడ దగ్గరుండి చేసుకుంటాం. పిల్లల స్కూల్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇద్దరు ఉండండి. బాగానే ఉంది. అంటే వెళ్ళేదానికి రీజన్ ఏంటి అంటే మంచిగానే చూపిస్తున్నాం. ఓకే. మరి మీ హస్బెండ్, మీరు, 2 పిల్లలు స్కూల్ కి దగ్గర నడుస్తుంది. డైలీ అక్కడే ఉండేవాడు మేడం. నేనే మా సారు ఎక్కడ మీ డే అంతా అక్కడ ఉండి నైట్ వచ్చేవాడు. అట్లా చూడాలి కాబట్టి అవి చూసుకుంటూ ఉండేవాడు. 6 months జరిగింది. బాగానే ఉన్నాడు, వచ్చిండు, చూసుకున్నాడు. ఇక దసరా అప్పటి నుంచి రావడం మానేసిండు మేడం. అక్కడ దసరా ఎందుకు వస్తలేవంటే ఫోన్ స్విచ్ ఆఫ్, కంటిన్యూగా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. లేకపోతే వెళ్ళిన అక్కడికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉండొద్దు, రావద్దు అనేసి నన్ను 3 కలిసి. ఎక్కడికి వెళ్తే? మా అత్తగారింటికి. అది ఇప్పుడు కొత్త ఇల్లు ఉందని చెప్పిన అక్కడికి పోతే కొట్టాడు. 3 కలిసి ఇంట్లో పిలుస్తారు. ఎప్పటి నుంచి కొడుతున్నారు అట్లా? అట్లా అయితే సేమ్ 4-5 months నుంచి. ఈ సెకండ్ మ్యారేజ్ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నా పెళ్లి జరిగిందని తెలియదు మేడం. అదే ఈ 6 months నుంచి గొడవ ఏదైతే జరుగుతుందో ఇక్కడ నుంచి. నేను ఎందుకు ఉండాలి అక్కడ ఒక్కదాన్ని? నేను నీతో పాటు ఉంటా, నువ్వు ఎక్కడ ఉంటా నేను అక్కడే ఉంటాను. నేను పోయి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంట్లో పిలుచుకుంటారు, కొడతారు మేడం. మా మామయ్య అయితే అసలు చెప్పలేను మేడం. ఇక చీర ఊడిపోయేంత దాకా కొట్టింది మేడం నన్ను అయితే.